హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా హ్యాపీగా ఉండండి. మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే ఒకరు చూసే అవకాశం ఉంటుంది. అలాగే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నా నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. టుడే టాపిక్ ఏమిటంటే, మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారా లేదా? ఒకవేళ మీ లైఫ్లోకి వస్తే మీతో లైఫ్ లాంగ్ ఉంటారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. ప్లీజ్ యూనివర్స్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. మా వ్యూవర్స్ కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్. ఈ రీడింగ్లో ఎక్కువగా అయితే ఎమోషన్స్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువగా పెంటికల్స్, స్వార్డ్స్, వాండ్స్ ఈ కార్డ్స్ మాత్రమే వచ్చాయి. మనకి కప్స్కి సంబంధించి ఒక కార్డు కూడా రాలేదు. కప్ అంటేనే ఎమోషన్స్కి సంబంధించింది. మనకి అది తెలిసిందే కదా. బట్ ఇక్కడైతే మనకి ఒకటి కూడా మనకి కప్పుకి సంబంధించిన కార్డ్ అయితే రాలేదు. అంటే ఎమోషన్స్కి సంబంధించిన పర్సన్ అయితే పాస్ట్లో మీ పార్ట్నర్ అయితే కాదు అని చెప్పి మనకి ఈ కార్డ్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. పాస్ట్లో మీ పర్సన్ అయితే చాలా ఇన్మెచ్యూర్డ్గా అయితే బిహేవియర్ చేశారని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే మీ పార్ట్నర్కి క్యాపబిలిటీ తక్కువ, ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్, మెచ్యూర్డ్గా థింక్ చేసే అంత కెపాసిటీ అయితే మీ పర్సన్కి అయితే లేదు. మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ అయితే చాలా టేక్ ఈజీగా తీసుకున్నారు. అంటే సీరియస్గా తీసుకోలేదు. యూజ్ అండ్ త్రో అంటాం కదా, సేమ్ ఆ విధంగా తీసుకున్నారనమాట. అంటే మీ పార్ట్నర్ మైండ్ సెట్ ఎలాంటిదంటే, తను ఎవరినైతే కొంచెం ఇష్టపడడం లేదంటే, ఇష్టమని కాదు, అట్రాక్షన్, ఎవరి వైపు అయితే తనకి అట్రాక్షన్ అనిపిస్తుందో వాళ్ళ రిలేషన్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళ లైఫ్తో ఆడుకోవడం, ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉండే బిహేవియర్ అని చెప్పి మనకి తెలుస్తుంది మీ పర్సన్ అయితే. మీ పర్సన్ పాస్ట్‌లో మీ రిలేషన్‌కి అయితే కమిట్మెంట్ ఇవ్వలేదు. అలాగే మీ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ లేదని కూడా చెప్పాలి. ఏంటంటే మీ ఇద్దరి మధ్యన అస్తమానికి కూడా ఆన్ ఆఫ్ సిట్యుయేషన్స్ రావడం కానీ, మీ నంబర్‌ని బ్లాక్ పెట్టేయడం కానీ, లేదంటే మీరు కాల్ చేస్తే మాట్లాడకపోవడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కలవడం, మళ్ళీ మీతో మాట్లాడడం, ఇలా అయితే చేశారు మీ పార్ట్నర్ అయితే. మీ రిలేషన్‌లో పాస్ట్‌లో అయితే స్టెబిలిటీ లేదనే తెలుస్తుంది ఖచ్చితంగా. మీరే మీ పార్ట్నర్‌ని రిక్వెస్ట్ చేయడం కానీ, సంథింగ్ ఇలాంటివి చేయడం వల్ల మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం కానీ, మళ్ళీ మీ రిలేషన్‌ని స్టార్ట్ చేయడం కానీ, మళ్ళీ కొన్నాళ్ళు మీ రిలేషన్‌ని బ్రేకప్ చేయడం కానీ, మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం కానీ, ఇవన్నీ కూడా పాస్ట్‌లో అయితే మీ ఇద్దరి మధ్యన అయితే జరిగాయి. ఎందుకంటే మీ రిలేషన్‌లో పాస్ట్‌లో కూడా స్టెబిలిటీ అయితే కనిపించట్లేదు. మీ పార్ట్నర్ మీ రిలేషన్‌కైతే కమిట్మెంట్ అనేది పాస్ట్‌లో ఇవ్వలేదని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 3 కార్డ్స్ కూడా పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, 3 కార్డ్స్ కూడా మనకి ఒకే వ్యక్తిత్వం, అంటే ఒకే మైండ్ సెట్ ఉన్న పర్సనాలిటీకి సంబంధించిన కార్డ్స్ అయితే వచ్చాయి. అంటే ఈ వ్యక్తి వయసు పెద్దదైనా కూడా, ఏజ్ పెద్దదైనా కూడా చిన్న పిల్లలు ఏ విధంగా బిహేవియర్ చేస్తారు, అంటే వాళ్ళ గురించి వాళ్ళు మాత్రమే ఆలోచించుకుంటారు. వాళ్ళకి ఎమోషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి.
ఎక్కువగా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా? ఈ విధంగానే చూసుకుంటారు కదా! సేమ్ మీ పర్సన్ కూడా ఆ విధంగానే చూసుకున్నారు. అలాగే ఇంకోటేంటంటే స్వార్థం కూడా ఎక్కువే ఈ వ్యక్తికి. తన స్వార్థం తను ఎక్కువగా చూసుకున్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే కూడా ఎమోషనల్ ప్రకారం రిలేషన్‌షిప్‌కొచ్చేసరికి చాలా స్వార్థంగా ఉండడం. అంటే తన గురించి తనే ఆలోచించుకోవడం. ప్రతి విషయంలో కూడా వాళ్ళ స్వార్థమే చూసుకోవడం. ఇలాంటిదైతే చేస్తారు ఇటువంటి పర్సన్స్. మీ పర్సన్ కూడా సేమ్ ఆ విధంగానే తన గురించి తను ఆలోచించుకోవడం, తన స్వార్థం గురించి తను ఆలోచించుకోవడం అయితే చేశారు పాస్ట్‌లోని. తనకి ఎమోషన్స్ అనేవైతే ఏమీ లేవు. ఎక్కువ ప్రాక్టికల్‌గా ఆలోచించడం, ఎంజాయ్ చేయడం, తన హ్యాపీనెస్ చూసుకోవడం. ఈ విధంగానే చేశారు మీ పర్సన్ అయితే. ఎక్కువగా మీ రిలేషన్‌లో ఎక్కువగా నాకు కనిపించిందేటంటే 'ద డెవిల్ కార్డ్'. 'ద డెవిల్ కార్డ్' అంటేనే ఇక్కడ మనకి వేరే రిలేషన్ అంటే మీరు ఉండగా వేరే వారి రిలేషన్‌లోకి వెళ్ళడమా? లేదంటే మీరు ఉండగా వేరే వారి గురించి ఆలోచించి మీ రిలేషన్‌ని బ్రేక్ చేయడమా? లేదంటే మిమ్మల్ని దూరం పెట్టడమా? లేదంటే మీరు ఉండగా వేరే వాళ్ళకి అట్రాక్షన్ అయిపోవడం. మిమ్మల్ని పక్కనే పెట్టుకొని వేరే వాళ్ళతో ఆహ్, చాటింగ్ చేయడం కానీ, లేదంటే వేరే వాళ్ళతో కాల్ మాట్లాడడం కానీ, వేరే వాళ్ళ వైపు ఎక్కువగా చూడడం కానీ, అంటే వేరే వాళ్ళకి అట్రాక్షన్ అయిపోవడం కానీ, ఇలాంటివైతే ఫాస్ట్‌లో చేశారు మీ పర్సన్ అయితే. మీ పార్ట్నర్‌కి ఎక్కువగా నెగెటివ్ ఎనర్జీ అయితే మీ పార్ట్నర్‌కైతే ఉంది. తనకి పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా తక్కువుంది. తనకి ఎక్కువగా నెగెటివ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది మీ పర్సన్ వైపయితే. మీ పార్ట్నర్ ఏంటంటే ఎక్కువగా ఎవరు కనిపిస్తే వాళ్ళకి అట్రాక్షన్ అయిపోవడం. అంటే ఒక రిలేషన్‌లో తను స్టెబిలిటీ ఉండదు. ఒక రిలేషన్‌లో తను ఉండరనమాట. వేరే వేరే రిలేషన్ అంటే ఒక రిలేషన్ ఇది నచ్చకపోతే వేరే రిలేషన్ ఇలా ఒక రిలేషన్ తర్వాత ఒక రిలేషన్ మారుస్తూ ఉంటారు. ఏ రిలేషన్‌కి కూడా మీ పార్ట్నర్ అయితే కమిట్మెంట్ ఇవ్వరు. అలాగే స్టెబిలిటీ కూడా ఉండదు. ఆ స్టెబిలిటీ లేని వ్యక్తిత్వం వల్లే మీ పర్సన్ అయితే వేరే రిలేషన్స్‌కి వెళ్ళడం కానీ, లేదంటే వేరే పర్సన్ వైపు అట్రాక్షన్ అయిపోవడం కానీ, ఇటువంటి బిహేవియర్ అయితే పాస్ట్‌లో మీ పర్సన్ అయితే చేశారు. మనకెక్కువగా అదే కనిపిస్తుంది. మీ పర్సన్ అయితే పాస్ట్‌లో వేరే వారి గురించి ఆలోచించడం కానీ, ఈ విషయాల వల్లే మీ ఇద్దరి మధ్యన డిస్కషన్ ఎక్కువగా జరగడం కానీ, అంటే మిమ్మల్ని నమ్మించి పాస్ట్‌లో మీరు మీ పర్సన్ మీ లైఫ్‌లో ఉంటారు అని చెప్పి మీరైతే చాలా ఎక్స్‌పెక్ట్ చేశారు. మీ పర్సన్ గురించయితే చాలా ఊహించుకున్నారు. మీ లైఫ్‌లో మీతో మీ లైఫ్ లాంగ్ కూడా మీ పర్సన్ ఉంటారు. మీకు మ్యారేజ్ అయిన వాళ్ళకైతే కమిట్మెంట్ ఇస్తారు. మీ రిలేషన్‌కి ఒక స్టెబిలిటీ దొరుకుతుంది. మ్యారేజ్ అవ్వని వాళ్ళకైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు అనే ఆలోచనతోటైతే మీరు ఉన్నారు పాస్ట్‌లోనే. బట్ మీ పర్సన్ అయితే తన ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. మీ ఆలోచనలు ఎమోషన్స్‌కి సంబంధించిన ఆలోచనలు. బట్ మీ పర్సన్ ఆలోచనలొచ్చేసరికి తనవి ప్రాక్టికల్ ఆలోచనలనమాట. అన్నీ ప్రాక్టికల్‌గానే ఆలోచిస్తారు. ఎమోషన్స్ తక్కువ. అలాగే మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మోసం చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ వ్యక్తి చాలా ఎక్కువ మంది వ్యక్తులతో కలిసి వచ్చాడు. వచ్చి అక్కడికొచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ వ్యక్తి ఎవరితో వచ్చాడో వాళ్ళ దగ్గర నుంచి ఈ స్వార్ట్స్‌నైతే దొంగిలించి పట్టుకెళ్ళిపోతున్నాడు. అంటే ఈ వ్యక్తిని నమ్మిన వాళ్ళ దగ్గర నుంచి ఇవి దొంగిలించి పట్టుకెళ్ళిపోతున్నాడు. బట్ ఇవి దొంగిలించి పట్టుకెళ్ళిపోవడం వల్ల తినతో వచ్చిన వ్యక్తులు, తినని నమ్మిన వ్యక్తులకైతే ఒక హాని అయితే జరగబోతుంది. అంటే వేరే వాళ్ళు ఆ వ్యక్తులను సంథింగ్ అంటే రాజులు ఇలాంటి యుద్ధాలుంటాయి కదా! వేరే వాళ్ళు అటాక్ చేయడం కానీ, వీళ్ళతో యుద్ధం చేయడం కానీ, ఇలాంటివైతే చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఇవి యుద్ధానికి సంబంధించిన ఇవి అయితే ఉండవు. ఈ స్వార్డ్స్ ఉండకపోవడం వల్ల వాళ్ళపై వేరే వ్యక్తులైతే అటాక్ చేస్తారు. బట్ అవన్నీ తెలిసుండి కూడా ఈ వ్యక్తి చూడండి తనను నమ్మిన వాళ్ళు
తనతో వచ్చిన వాళ్ళని అక్కడ వదిలేసి వాళ్ళు ఎలా ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి వాళ్ళకి నమ్మక ద్రోహం చేసి వేరే వాళ్ళతో చేతులు కలిపి ఇవి అయితే వాళ్ళ నుంచి అయితే దొంగలించి పట్టుకెళ్ళిపోతున్నాడు. చాలా హ్యాపీగా పట్టుకెళ్ళిపోతున్నాడు. అంటే కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ లేదు. వాళ్ళు ఏమైపోతారు అనే బాధ లేదు. ఏమీ లేకుండా వేరే వాళ్ళతో చేతులు కలిపి ఇవి పట్టుకెళ్ళిపోతున్నాడు. సేమ్ మీ పర్సన్ కూడా అంతే. మీరు ఏమైపోతారు, మీరు ఎంత బాధపడతారు అనేది కొంచెం కూడా ఏమాత్రం బాధపడకుండా, గిల్టీ ఫీలింగ్ అనేది లేకుండా వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళిపోవడం కానీ, లేదంటే వేరే వారి గురించి మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, ఇలాంటివైతే చేశారు పాస్ట్‌లోనే. ఇప్పటికి కూడా చాలామందైతే సెపరేషన్‌లో ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. కొంతమందైతే అది మాట్లాడినా కూడా చాలా తక్కువ కమ్యూనికేషన్‌తో అయితే ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. మీ పర్సన్ అయితే మీ ఆలోచనలు, తన ఆలోచనలు ఒకటి కాదని చెప్పి, మీరు ఒకలాగా ఆలోచిస్తే తను వేరేగా ఆలోచిస్తారని చెప్పి, మీ ఇద్దరి ఆలోచనలు కూడా సెట్ అవ్వని చెప్పి మిమ్మల్ని అయితే మీ పార్ట్నర్ పాస్ట్‌లో దూరం పెట్టారు. మిమ్మల్ని మోసం చేశారు మీ పార్ట్నర్ అయితే. మీ నుంచి అయితే మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారు. వాకౌట్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా! తన స్వార్థం తను చూసుకుని ఈ వ్యక్తి వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నడవలేని పరిస్థితిలో ఉన్న ఈ వ్యక్తిని నిర్దాక్ష్యంగా వదిలేసి ఈ వ్యక్తి అయితే తన స్వార్థం చూసుకొని, ఇక్కడ చాలా చలిగా ఉంది. ఇక్కడ మంచు కురుస్తుంది. తిను కప్పుకుని సేఫ్టీ తను చూసుకుని తినైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ ఈ వ్యక్తి అసలు ఏమీ లేదు. నడవలేని పరిస్థితిలో ఉన్నారిక్కడ. అయినా కూడా ఇటువంటి వ్యక్తిని వదిలేసి తిన్న దారి తిను చూసుకుంటుంది. సేమ్ మీ పర్సన్ కూడా అంతే. మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని, మీ బాధని అన్నిటిని కూడా తను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తన స్వార్థం తను చూసుకుని తన హ్యాపీ కోసం వెళ్ళిపోయారు పాస్ట్‌లోని మీ పర్సన్ అయితే. బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా చేంజ్ అయ్యారని తెలుస్తుంది మనకి. తన ఆలోచనల విధానాలు అన్నీ కూడా చాలా చేంజ్ అయ్యాయి మీ పర్సన్‌లో అయితే ఇప్పుడు. పాస్ట్‌లో ఏ విధంగా తను బిహేవియర్ చేశారు ఇన్‌మెచ్యూర్డ్ మైండ్ సెట్‌తో ఒక స్టెబిలిటీ లేని రిలేషన్‌షిప్, కమిట్మెంట్ లేని రిలేషన్‌షిప్ ఇలాంటివన్నీ ఎలా మెయింటెనెన్స్ చేశారో పాస్ట్‌లో. ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్‌కైతే మీ పర్సనల్ లైఫ్‌లో అయితే లేవని తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా చేంజ్ అయ్యింది. తన ఆలోచన విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చేంజ్ అయ్యిందనే తెలుస్తుంది మనకి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు తను అన్నీ తెలుసుకున్నారు. లైఫ్ అంటే ఏంటి? లైఫ్‌లో మనం ఏ విధంగా ఉండాలి? మన స్వార్థం గురించి మనం చూసుకుంటే మన లైఫ్ ఏమైపోతుంది? ఇలాంటివి కొన్నయితే మీ పర్సనల్ లైఫ్‌లో అయితే ఫేస్ చేశారు. చాలా స్ట్రగుల్ అయితే చూసారని చెప్పి తెలుస్తుంది మీ పర్సన్ అయితే ప్రెజెంట్ అయితే. ఎందుకంటే వేరే ఎవరో ఒక పర్సన్ ద్వారా అయితే మీ పర్సన్ చాలా హర్ట్ అయ్యారని చెప్పి మనకు తెలుస్తుంది. ఆ పర్సన్ మీ పర్సన్‌నయితే చాలా హార్ట్ బ్రేక్ చేశారు. చాలా బాధ పెట్టారు. దానివల్ల మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వేరే వారి లైఫ్‌లోకెళ్లారో ఆ వ్యక్తికి వేరే వారు అబద్ధాలు చెప్పడం కానీ సంథింగ్ వేరే ఏదో చేశారు. దానివల్ల మీ పర్సన్‌కైతే హార్ట్ బ్రేక్ అయ్యింది. ఎందుకంటే తిను ఇన్‌మెచ్యూర్డ్ మైండ్‌తో సీరియస్‌గా ఏ రిలేషన్‌ని కూడా సీరియస్‌గా తీసుకోకుండా ఎలా అయితే చేశారో మీ పర్సన్‌కి అలాంటిది ఏదో ఒక సంఘటన అయితే ఎదురయ్యింది. అందుకే ఇప్పుడు మీ పర్సన్ కూడా హార్ట్ బ్రేక్ అయ్యింది. మీ పర్సన్ కూడా చాలా బాధపడుతున్నారు. మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీలింగ్‌లో ఉన్నారు. ఎందుకంటే తను లైఫ్‌లో మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు. అవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్‌కైతే గుర్తొస్తున్నాయి. తన ఆలోచన విధానం అయితే చాలా చేంజ్ అయ్యిందని చెప్పాలి ఖచ్చితంగా. పాస్ట్‌లో తన స్వార్థం తను చూసుకున్నారు కదా! అంటే తన లగ్జరీ లైఫ్ కోసం, లేదంటే తన హ్యాపీనెస్ కోసం. నేను హ్యాపీగా ఉంటే చాలు. నేను బాగుంటే చాలు. ఈ విధంగా అయితే ఆలోచించారు కదా! ఇప్పుడు మీ పర్సన్‌కైతే ఇప్పుడు
అవన్నీ కూడా చేంజ్ అయిపోయాయి ఇప్పుడు. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కప్పు చూస్తున్నారు కదా! ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఎమోషన్స్‌కి కూడా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అట్రాక్షన్ అనేది అంత జెన్యూన్ కాదు అని చెప్పి మీ పర్సన్‌కి కూడా అర్థమైంది. ఏదైనా కూడా ఎవరినైనా కూడా లవ్ చేస్తే అది జెన్యూన్‌గానే లవ్ చేయాలి అన్న విషయం ఇప్పుడు మీ పర్సన్‌కైతే అర్థమైంది. ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే మీరు ఒక ఎంప్రెస్‌లా కనిపిస్తున్నారు మీ పర్సన్‌కి ఇప్పుడు. చాలా హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు మీ పర్సన్ అయితే. ఇప్పుడు మీ రిలేషన్ విషయంలో వెయిటింగ్ చేస్తున్నారు. అంటే యాక్షన్ తీసుకోవడానికైతే వెయిటింగ్ చేస్తున్నారని చెప్పి మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. 3 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ వాండ్స్ 2 కార్డ్స్ కూడా వెయిటింగ్ ఎనర్జీకి సంబంధించినవే. 2 కార్డ్స్ కూడా మీ పార్ట్నర్ అయితే ఏ రిలేషన్‌కి ఇంపార్టెంట్ ఇవ్వాలి? ఎవరికి ఇంపార్టెంట్ ఇవ్వాలి? నేను ఏ రిలేషన్‌ని యాక్సెప్ట్ చేయాలి? అంటే పాస్ట్‌లో మీ పర్సన్‌కి వేరే రిలేషన్స్ మీరు కాకుండా వేరే వారితో కూడా రిలేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఎవరు ఎలాంటి వారు? నేను ఏ రిలేషన్‌కి ఇంపార్టెంట్ ఇవ్వాలి? అనే థాట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నేను ఏ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచించుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే. ఇక్కడ మీ పర్సన్ అయితే మీ రిలేషన్ గురించే ఎదురు చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! 3 ఆఫ్ వాండ్స్ ఫ్రంట్ ఒక స్టిక్‌నైతే మీ పార్ట్నర్ అయితే పట్టుకున్నారు. అంటే మీ పర్సన్ మీ రిలేషన్‌కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే నిర్ణయం తీసుకున్నారు. వెయిటింగ్ చేస్తున్నారు. మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ప్రెజెంట్ అయితే మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒక టైం చూసుకుని ఆ టైంలో మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీలింగ్‌లో ఉన్నారు. 4 ఆఫ్ స్వార్డ్స్ చాలా రిగ్రెట్ ఫీలింగ్‌లో ఉన్నారు. మీ పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో మీతో ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్యన ఉన్న కొన్ని మూమెంట్స్ ఇవన్నీ కూడా తలుచుకుంటున్నారు. మీ పర్సన్ ఇప్పుడు దేవుడిని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మీ రిలేషన్ మళ్ళీ సక్సెస్ అవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. తను చేసిన తప్పుకి దేవుడినైతే కోరుకుంటున్నారు క్షమించమని చెప్పి. అలాగే మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని కూడా అపాలజీ అడగాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఇంకా తన చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి అంతా కూడా దేవుడే మళ్ళీ మీ రిలేషన్‌ని కలపాలి. మీ ఇద్దరిని కలపాలి. మీ రిలేషన్‌ని సక్సెస్ చేయాలి అని చెప్పి దేవుడినైతే మీ పర్సన్ అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. అలాగే మీ పర్సన్‌కి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొంచెం మీ పర్సన్ హెల్త్ అయితే కొంచెం బాగుండట్లేదనే మనకైతే తెలుస్తుంది. చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు మీ పర్సన్ అయితే. చాలా రిగ్రెట్ ఫీలింగ్‌తో ఉన్నారు. పాస్ట్‌లో తను చేసిన బిహేవియర్‌కి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. తన దేవుడి పైనే భారం వేసి ఇంకా మీ రిలేషన్‌ని సక్సెస్ చేయమని చెప్పి కోరుకుంటున్నారు దేవుడినైతే. మీ రిలేషన్ అయితే మీ పర్సన్ అయితే సక్సెస్ చేయబోతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి ఇప్పుడు మీ రిలేషన్ విషయంలో తనకి ఒక చేంజింగ్ అయితే వచ్చింది. తన ఆలోచన విధానాలన్నీ మారిపోయాయనే చెప్పి మనకు తెలుస్తుంది. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ పర్సన్ అయితే మీ రిలేషన్ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్‌కి మీ రిలేషన్ కావాలి, మీరు కావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. అంటే టెంపుల్‌కి వెళ్ళడం కానీ, దేవుడిని మేనిఫెస్ట్ చేసుకోవడం కానీ, మళ్ళీ మీ రిలేషన్‌ని సక్సెస్ చేయమని కోరుకోవడం. ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే చేస్తున్నారు. పాస్ట్‌లో మీ విషయంలో చేసిన బిహేవియర్‌కి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే. చూస్తున్న మా వ్యూయర్స్ యొక్క పర్సన్ లైఫ్ లాంగ్ మా వ్యూయర్స్‌తో కలిసి ఉంటారా లేదా? చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్‌గా ఇవ్వండి రీడింగ్. ప్లీజ్ యూనివర్స్. యెస్. మీ పర్సన్ ఏంటంటే చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారని చెప్పి మనకి చూసాం కదా! ఫస్ట్ రీడింగ్‌లో చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే తను చేసిన మిస్టేక్ మిమ్మల్ని మోసం చేశారు కదా! 2 కార్డ్స్ కూడా మనకు అదే వచ్చాయి. ఫస్ట్ రీడింగ్‌లో కూడా ఇదే కార్డ్ వచ్చింది. ఇప్పుడు కూడా మనకి ఇదే కార్డ్ వచ్చింది. 7 ఆఫ్ స్వార్డ్స్
మీ పర్సన్ అయితే మిమ్మల్ని మోసం చేసినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. ఈ బాధ నుంచి బయటపడాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో చేసిన మిస్టేక్‌కి అవ్వచ్చు, మిమ్మల్ని చీట్ చేసినందుకు అవ్వచ్చు, చాలా రిగ్రెట్ ఫీలింగ్ అయితే మీ పర్సన్‌కి ఉంది. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. సేమ్ 2 కార్డ్స్ కూడా మనకు అవే వచ్చాయి. యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్‌కి మీపై ఉన్న లవ్ అయితే జెన్యూన్ లవ్వే. ఎందుకంటే మీ పర్సన్‌కి అట్రాక్షన్ అంటే ఏంటి? అంటే పాస్ట్‌లో మీ పర్సన్ ఏంటంటే మీరు ఎంత జెన్యూన్‌గా తనని లవ్ చేశారో ఇవన్నీ కూడా మీ పర్సన్‌కైతే ఇప్పుడు బాగా అర్థమయ్యాయి. మీ పర్సన్ మీరు చాలా జెన్యూన్‌గా లవ్ చేశారు. మీ రిలేషన్ విషయంలో అయితే మీరు దేవుడినైతే మేనిఫెస్ట్ చేసుకున్నారు. దేవుని అనుగ్రహం కోసం అయితే మీరైతే పాస్ట్‌లో ఎక్కువగా కోరుకునేవారు. మీ రిలేషన్‌కి దేవుడి అనుగ్రహం ఉండాలి. మీ రిలేషన్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి మీరైతే మేనిఫెస్ట్ చేసుకున్నారు పాస్ట్‌లోని. బట్ మీ పర్సన్ అయితే అట్రాక్షన్ మాత్రమే మీపై అయితే ఉంది పాస్ట్‌లో. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ వేరే రిలేషన్‌లోకి వెళ్ళడం కానీ, సంథింగ్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కదా! దానివల్ల వేరే పర్సన్‌తో ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది? వాళ్ళు లవ్ ఎలాంటిది? అంటే తినెలాంటి లవ్ చూపించారో వాళ్ళు కూడా సేమ్ అలాంటి అట్రాక్షన్‌కి సంబంధించిన లవ్వే చూపించారు తిన పైన. తినని పెద్ద కేర్‌గా చూడడం కానీ, ఇలాంటివన్నీ ఏమీ చేయలేదు. బట్ మీరెంత కేర్‌గా చూసారు? మీది ఎంత జెన్యూన్ లవ్? అట్రాక్షన్‌కి, జెన్యూన్ లవ్‌కి ఉన్న డిఫరెంట్ ఏంటి అనేది మీ పర్సన్‌కి బాగా అర్థమైంది. అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో ఒక చేంజింగ్ అయితే రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. దేవుడిని కోరుకుంటున్నారు. మీ రిలేషన్ మళ్ళీ సక్సెస్ అవ్వాలి అని చెప్పి. మీ రిలేషన్ విషయంలో ఎమోషన్స్ అన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. మీ రిలేషన్‌ని సక్సెస్ చేసుకోవాలి. బ్లిస్‌ఫుల్ చేసుకోవాలి. మళ్ళీ మీ రిలేషన్‌లోకి రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ రిలేషన్‌ని అయితే మీ పార్ట్నర్ బ్లిస్‌ఫుల్ చేస్తారు. మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ రిలేషన్‌లో స్టెబిలిటీ తీసుకొస్తారు. మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకి మీ మ్యారేజ్‌కి కమిట్మెంట్ ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. ఇక్కడ మొత్తం అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ పెంటికల్స్ ఉన్నాయి. మొత్తం కిడ్స్, ఎనిమల్స్ అందరూ కూడా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది చాలా హ్యాపీ మూమెంట్‌తో ఉన్న ఫ్యామిలీ కార్డ్ అనమాట. మీ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చి మీ రిలేషన్ విస్ఫుల్ చేసుకొని మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వాలి. స్టెబిలిటీ తీసుకురావాలి నా రిలేషన్‌కి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మనకైతే ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. మీ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి ఇప్పుడు ఒక ఛాన్స్ తీసుకొని మీ లైఫ్‌లోకైతే రాబోతున్నారు. యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. మీ రిలేషన్‌లోకొచ్చి మీతో అయితే మీ పర్సన్ లైఫ్ లాంగ్ ఉంటారు. బట్ ఇలాంటి వ్యక్తికి మీరు ఛాన్స్ ఇవ్వాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. ఛాన్స్ అయితే ఇవ్వండి. మీ నిర్ణయం పైనే ఆధారపడి ఉంది. మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్‌లోకొచ్చి లైఫ్ లాంగ్ మీతో ఉండాలని అనుకుంటున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. మందికి రెజొనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.